అడుక్కునే వారికి 66 ఊర్లంట. ఈ ఇల్లు కాపోతే 10 ఇళ్ళు. కష్టపడేవాడికి ఎక్కడైనా కష్టపడి నువ్వు రోడ్డు మీద వదిలేసి వచ్చినా కూడా వాడి కష్టంతో పైకి ఎదగలడంట. కష్టపడేవాడు ఆ తీరులో ఉంటాడు. సపోజ్ మా ఆయనే తీసుకోండి. మా ఆయన ఆటోలని, టాటా ఏసీలని అని చెప్పేసి తనకు ఒక కంపెనీలో మార్కెటింగ్ చేపిస్తూ ఉంటాడు. నాకు అసలు ఇష్టం ఉండదు. ఏదైనా వ్యాపారం పెట్టుకుని మన కాళ్ళ మీద మనం బ్రతకాలని ఆలోచన ఉంటుంది. ఆయన మాత్రం వాళ్ళ సార్ ఏమన్నా అన్నా కూడా ఇలా సార్ ఏదో మూడీగా ఉన్నారు అని చెప్పేసి అడ్జస్ట్ అవుతాడు. ఎందుకంటే అక్కడ తను కంఫర్ట్గా ఉంది కాబట్టి. ఇక్కడ మీ భర్త ప్రాబ్లం కాదు, తను చేసే జాబ్ ప్రాబ్లం నీకు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే హ్యాపీగా మనకి రూపాయి తిండికి గుడ్డకి ఖర్చు అన్నీ ఆమె పెట్టుకుంటుంది. తన వ్యాపారం మనం చూసుకోవచ్చు, రూపాయి వచ్చిద్ది అని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ తనేంటంటే అత్తగారు సొమ్ము కాసి పడకుండా తన కాళ్ళ మీద తను బ్రతకాలి. మంచిని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కొని చెడుని 100 రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలని చూస్తున్నాడు. ఎందుకు అంటే కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే నోరు మాట్లాడుతూ నొసలు ఎక్కిరిస్తూ ఉంటాయి. ఆ తీరులో మీ అమ్మ ఉంది కాబట్టి మీ అమ్మ దగ్గర బ్రతకటం ఆయనకి ఇష్టం లేక ఆయన బయటకు వచ్చేసేసాడు. ఇక నువ్వేంటంటే నువ్వు మా అమ్మ దగ్గర ఉంటేనే నీ కాపురానికి వస్తానని చెప్పేసి పుట్టింట్లో కూర్చున్నావు. ఇప్పుడు ఒక మగాడు తప్పు చేయడానికి గల కారణం ఆడది కూడా ఉంటుంది అని ఎందుకు అనుకున్నా? ఇప్పుడు సపోజ్ మీ ఆయన్నే చూడు, అతనేంటి తన కాళ్ళ మీద ఉండటానికి తినడానికి అన్నీ సక్రమంగా చూడాలి అని చెప్పేసి చూస్తున్నాడు, నీకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. కానీ నువ్వేంటంటే ఈ ఉండటానికి తినటానికి మా అమ్మోళ్ళ ఇంట్లో అద్దెలు కట్టే బాధ ఉండదు, తిండికి లోటు ఉండదు, రూపాయి మనం సంపాదించుకోవచ్చు అని నువ్వు ఆ తీరులో. కానీ అక్కడ ఏంటంటే విలువ లేదు. తనకి విలువ లేని చోట మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విలువ లేని చోట అక్కడ కోట్లు వచ్చి పడ్డా కూడా మనం చేయకూడదు. అక్కడ తను ఏంటంటే నా విలువను చంపుకొని, నా మనస్తత్వాన్ని చంపుకొని, నా ఆహారాన్ని చంపుకొని నేను అక్కడ బతకాలా అక్క అంటున్నాడు. మరి అలాంటప్పుడు మీ అమ్మ దగ్గర ఎందుకు? ఆ కష్టం ఏదో బయట చేసుకొని బయటే కొంచెం పేరుగా బ్రతకగలదు కదా. ఆలోచించు. అలా కాదు, నువ్వు నీ పుట్టింటికి వచ్చి కూర్చున్నావు. ఇప్పుడు ఒకరోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం ఒంటరిగా ఉంటాడు. ఆ తర్వాత ఒంటరితనం అలవాటు అయిపోయింది. ఇక పెళ్ళాం వచ్చినా సరే ఒంటరిగా ఉండటం అలవాటైన వాడికి అంత కంఫర్ట్ ఉండదు. అప్పుడు లేదు, ఆ ఒంటరితనంలో నిన్ను అడుగుతాడు, అమ్మ రామ్మ రామ్మ అంటాడు. కానీ నువ్వేంటంటే నువ్వు మా అమ్మోళ్ళ ఇంటికి వస్తే నేను వస్తా, లేకపోతే రాను అని నువ్వు పట్టుబట్టి కూర్చుంటావు. అలాంటప్పుడు ఆ టైంలో తనకు ఆ ఒంటరితనంలో మరొక అమ్మాయి పరిచయం అయితే అక్కడ వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ ఆలోచన ఉండదు, ఇంకక్కడికి వెళ్ళిపోతాడు. నువ్వేంటంటే అమ్మో నా మొగుడు ఈ తీరులో అయిపోయాడు. ఆ మొగుడు ఆ తీరులో అయిపోవటానికి గల కారణం ఏంటి? ఇది మగాడికి ఒంటరితనం అలవాటు చేయకూడదు. 90% చేయకూడదు. చేసాము అంటే ఆ ఒంటరితనంలో ఇంకొక రోజు జ్వరపడ్డారంటే ఇక మళ్ళీ డబ్బో దిబ్బో అని మొత్తుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆడపిల్లలందరూ మగాడు తాళి కట్టేటప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవుతాడంట. నీకు అన్నీ తండ్రి తల్లి మొత్తం నేనే సమస్తం, నీకు ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది, ఇకపై నువ్వు నేను ఒకటే అని చెప్పేసి శ్రీమన్నారాయణ రూపం దాలుస్తాడంట. ఆడపిల్ల తాళి కట్టించుకున్న ఆడపిల్ల 2 రూపాలు దాలుస్తుందంట. లక్ష్మీదేవిగా, భూదేవిగా. లక్ష్మీదేవిలా నీ ఎంట నడుస్తూ, భూదేవిలా ఓర్పు సహనంతో నీతో జీవితం పంచుకుంటాను అని. ఆడపిల్ల ఈ 2 రూపాలు దాలిస్తేనే జీవితం బాగుంటుంది, లేకపోతే జీవితం అన్నీ ఒడిదుడుకులే. ఆశ ఉండాలి, అత్యాశ ఉండాలి, కానీ మనిషిని మించిన మితి మించిన ఆశ అత్యాశ ఉండకూడదు. అందువల్ల దయచేసి ఆ అబ్బాయిని ఇంకా ఇబ్బంది పెట్టకుండా, ఇంకా ఒంటరితనం అలవాటు చేయకుండా నువ్వు కాపురానికి వెళ్తే చక్కగా నువ్వు పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఈ రోజు కాకపోతే రేపైనా నీ తల్లాస్తే ఎప్పటికైనా నీకే వస్తుంది కదమ్మా. ఒకగానొక కూతురువి, ఇబ్బంది లేదు నీకు. అర్థమైందా? మా అమ్మ దగ్గరే ఉండాలి అనేం ఉండదు. చక్కగా ఉంటానికి తినటానికి అన్ని సక్రమంగా చూసేవాడి దగ్గరికి వెళ్ళటానికి ఏమైందమ్మా? జీవితాలు పాడు చేసుకోకుండా దయచేసి నా మాట వింటాను అని చెప్పావు కాబట్టి కన్ఫామ్గా నువ్వు పెట్టేవాడ సర్దుకొని అత్తగారింటికి వెళ్ళాల్సిందే. అర్థమైందా? వెళ్తేనే హ్యాపీ అమ్మా. ఎందుకంటే ఆడపిల్ల అక్కడ పిల్లే, ఎప్పుడు ఇక్కడ పిల్ల కాదు. కన్నవాళ్ళు ఎంతవరకు ఉంటారు? ఎప్పుడైనా మగాడికి కానీ ఆడదానికి కానీ కన్నవాడు పోగానే భర్త గుర్తొస్తాడు, భార్య గుర్తొచ్చింది. ఆ తీరులో ఉంటుంది. అంటే కానీ ఒకటి మాత్రం నిజమమ్మా, ఎప్పుడైనా సరే ఆడపిల్ల ఎక్కడైనా అత్తగారింట్లోనే తనకి అన్ని సౌకర్యాలు. అత్తగారు ఆడపడుచులు తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు అయితే ఎట్లాగా అని ఆలోచిస్తారు. కానీ ఆ తీరులో అత్త ఆడపడుచులు తిట్లు కొట్లు
ఒక నీకు ఒక పాఠం అన్నమాట. రేపు నీ కోడలతో నువ్వు ఎలా నడుచుకోకూడదు, ఎలా నడుచుకోవాలి అనేది ఒక పాఠం. అత్తగారు కూర ఉండకూడదు, ఆడపడుచులు కూర ఉండకూడదు అనుకుంటాం, కానీ వాళ్ళకు మనకు ఒక పాఠం నేర్పుతారని మాత్రం అర్థం చేసుకో. దయచేసి అర్థం చేసుకొని మీ భర్త దగ్గరికి వెళ్ళటం మంచిది అమ్మాయి. నా మాట వింటానున్నావు కాబట్టి వెళ్ళిపో. బంగారు తల్లి కదా, వెళ్ళమ్మా.